కడప జిల్లా పొదులూరు పట్టణంలో పెద్దలు గౌరవనీయులు అన్న మురళీప్రసాద్ గారు, అలాగే బ్రహ్మయ్య వర్గం ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డము నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈరోజు పొదులూరు పట్టణం ఎన్జిఓలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఎంఎస్ఎంఈ ఏదైతే ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలు కావడానికి సబ్సిడీ రుణాలు తీసుకుంటారో ఆ రుణాలు తీసుకొని గత 2022 నుంచి 2026 వరకు తీసుకున్న వారికి ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ మంజూరు కాక ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే మాకు రావాలనో మా సబ్సిడీని మాకు మంజూరు చేయాలని చెప్పేసి 1వ తారీఖు ఈ నెల జూలై 1వ తారీఖు మంగళగిరిలోని నేతన్న సర్కిల్లో 1వ తారీఖు నుంచి 15 రోజులు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. 15 రోజులు నిరాహార దీక్షలు రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యి వారి బిడ్డల భవిష్యత్తు వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి యూనిట్ల రూపంలో వివిధ రకాల వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కార్లు అయితేనేమి, బస్సులు అయితేనేమి, అలాగే జేసీబీలు అయితేనేమి, టిప్పర్లు అయితేనేమి, లారీలు అయితేనేమి ఈరోజు తెచ్చుకొని మాకు ఉపాధి కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో యూనిట్ల రూపంలో వెహికల్స్ తెచ్చిపెట్టుకుంటే 2022 నుంచి 2026 సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు సబ్సిడీలు మంజూరు కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం, మేము మీ పార్టీల విరాళాలు అడగడం లేదు, మీ పార్టీలలో మేము పదవులు అడగట్లేదు, మీరు సంపాదించుకున్న డబ్బులు మేము అడగట్లేదు. మాకు కేవలము మాది ఏదైతే ఉందో మా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ఏదైతే ఉందో మా సబ్సిడీలు మాకు మంజూరు చేయమని అడుగుతూ ఉన్నాం. ఆ సబ్సిడీలు అనేటి మా హక్కును మేము అడుగుతున్నాం తప్ప మేము వేరేది అడగట్లేదు. మా హక్కును మాకు ఏదైతే ఉందో సబ్సిడీ రూపంలో రుణాలు మంజూరు చేయమని అడుగుతూ ఉన్నాం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో సబ్సిడీలు మంజూరు చేశారు. 22 నుంచి ఆయన ఉన్నంతకాలం ఎక్కడ కూడా సబ్సిడీలు వేయలేని పరిస్థితి. ఆయనకు అన్ని బట్టలు నొక్కితే ప్రెస్ అయ్యాయి, కానీ కేవలం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీల సబ్సిడీల పైన బట్టలు నొక్కితే పనిచేయలేని పరిస్థితి. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి ఈనాడు కూడా ముఖ్యమంత్రి. ఆనాటి కొండలను పిండి చేసి హైటెక్ సిటీలను చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన వచ్చిన వెంటనే పారిశ్రామికవేత్తలను ఆదుకుంటాడు, పారిశ్రామికవేత్తల కింద పనిచేసే వాళ్ళు కూడా బాగుపడతారు అనే ఉద్దేశంతో ఆయన మాకు సబ్సిడీలు మంజూరు చేస్తారని ఆయన వచ్చిన తర్వాత మాకు ఎంతో ఆనందం కలిగింది. ఆయన వచ్చిన తర్వాత మా సబ్సిడీలు మాకు రిలీజ్ చేస్తే నమ్మకం కలిగింది. ఆయన వచ్చిన తర్వాత మా బతుకులే కాదు, మా బిడ్డల భవిష్యత్తు, అలాగే మమ్మల్ని నమ్ముకున్న మా దగ్గర పనిచేసే వారు కూడా వారి భవిష్యత్తు కూడా మారుతుందనే ఉద్దేశం మాకు ఆ నమ్మకం కలిగింది. కానీ తీరా చూస్తే ఆయన వచ్చిన తర్వాత సబ్సిడీలు ఊసేస్తలేని పరిస్థితి. పోయిన సంవత్సరం జూన్లో ఏదైతే మంగళగిరిలో ఏపీఎస్ఎఫ్సీ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ దగ్గర మా అక్కలు మా అన్నలు మేమంతా కలిసి దీక్షలు ధర్నాలు చేస్తే మీకు 100% సబ్సిడీ ఇస్తాము, దీక్షలు విరమించండి అని చెప్పిన వెంటనే మేము డిసెంబర్ నెలలో దీక్షలు విరమింపజేస్తే మాకు వచ్చిన సబ్సిడీ 20%. ఆ 20% ఏందయ్యా అంటే బ్యాంకి వాళ్ళు మా వెహికల్స్ తీసుకోబోకుండా మేము కట్టాల్సిన డబ్బులు ఏదైతే ఉందో దాన్ని మంజూరు చేసినారు. అంటే మీరు చావలేక బ్రతకలేక మధ్యలో ఉండండి అనే ఉద్దేశంతో చేశారని మేము అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మేము అడుగుతూనే ఉన్నాం, ప్రభుత్వ నాయకులను అడుగుతూ ఉన్నాం, మంత్రి టీజీ భరత్ గారిని, కొండపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే మంత్రి నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ కూడా మా నాయకులందరూ వినతిపత్ర రూపంలో మేము వెళ్ళి అడుగుతా ఉన్నా కూడా ఇదో వేస్తాం అదో వేస్తామని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టి ఏ అయితే కంపెనీలు ఉన్నాయో ఇలాంటి బడా కంపెనీలకు 100% వేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే మేమంతా పారిశ్రామికవేత్తలు కాదా? మేమంతా ఓట్లు వేయలేదా? మేము గవర్నమెంట్కు మేము పనికిరామా? అంటే
మీరు తీసుకున్న నిర్ణయం ఏ విధంగా అనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. బడబడ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కియా లాంటి కంపెనీలకు మీరు 100% న్యాయం చేశారు, మరి మాకు ఎందుకయ్యా 20% వేశారు? అంటే మేము ఎస్సీ ఎస్టీలో పుట్టిన వాళ్ళమని వేసావా, లేకుంటే ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలు కాకూడదని వేసావా? చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కి అయితే ఉంది. ఈరోజు మా అన్నలు మా అక్కలు బిడ్డలను కూడా వదిలేసి 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు నుంచి ఈరోజు 15వ తేదీ 15 రోజులు దీక్షలు చేపడతా ఉన్నాం. మా బిడ్డలను మా ఇంటిని అన్నీ వదిలేసి ఈరోజు మేము దీక్షలు చేపడతా ఉన్నాం. మేమేమైనా గొంతైన కోరికలు కోరుతా ఉన్నామా? మాకు రావాల్సిన సబ్సిడీ ఎంత? 734 కోట్లు. అది చిన్న విషయం, మీరు తలుచుకుంటే చిన్న విషయం. 734 కోట్లు అనేది చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయాన్ని కూడా మీరు పక్కన పెట్టి బడా కంపెనీలకు 1000 కోట్లు దోచిపెడతా ఉన్నారంటే దాన్ని ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు, మరి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు న్యాయం చేయట్లేదు? పేరుకేమో చట్టసభలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్తారు. మరి ఈరోజు ఆ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయని అడుగుతా ఉన్నాం. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు చేసిన వాళ్ళకు ఏ ఒక్కరికైనా ₹1 లోన్ ఇచ్చారని అడుగుతా ఉన్నాం. ఆ ప్రభుత్వంలో లోన్లు ఎత్తని ఊసే లేదు. ఈ ప్రభుత్వంలో లోన్లు వస్తాయంటే ఒక్క లోన్ కూడా ఒక ఎస్సీ ఎస్టీ నాయకుని, ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబానికి అందిన దాఖలాలే లేవు. మరి ఎందుకని మీరు ఇవ్వట్లేదు? ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్తా ఉన్నారే, ఇదేనా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను మీరు తయారు చేసేది? ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా, ఇంటికి ఒక పారిశ్రామిక తయారు చేయడంగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నమ్ముకొని వెహికల్స్ పెట్టిన ఇంటికొకరం పెట్టుకున్నాం. మా బాధలు ఆలకించమని మేము చెప్తా ఉన్నాం. మా బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు అప్పో తెస్తే అప్పిచ్చిన వాడు ఇంటికాడికి వస్తూ ఉన్నాడు. లోన్లు ఇచ్చిన బ్యాంకీలతోనూ మా వెహికల్స్ తీసుకుపోయి అమ్ముకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటు వెహికల్స్ తీసుకుపోయి అమ్ముకున్నారులే అని వదిలేస్తే మళ్ళీ మాకు నోటీసులు వస్తూ ఉన్నాయి. మీ వెహికల్ ఇంత అమ్ముకున్నాం, కుదపనప్పుడు అయితే మీరు ఖచ్చితంగా పే చేయాలి అని నోటీసులు వస్తున్నాయి. అంటే మేము పెట్టిన పాపానికి మా డబ్బులు పోయాయి, మా వెహికల్స్ పోయాయి, మళ్ళీ మాకు నోటీసులు వస్తూ ఉన్నాయి. మేము ఎట్ట బ్రతకాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే మీరు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు స్త్రీశక్తి పథకం అమలు చేసేవారు. స్త్రీశక్తి పథకము మేము మహిళలకు ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఆ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు ఉచితంగా టికెట్లు దొరుకుతూ బస్సులో ప్రయాణిస్తున్నారు, అది చూస్తున్నారు తప్ప ఆ బస్సులు పెట్టిన ఓనర్లు భార్య బిడ్డల మెడలో కనీసం తాళుబుట్టు లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ బస్సులకు వచ్చే రిపేర్లు, మహిళలు ఎక్కితే కట్టలు ఇరిగిపోయే పరిస్థితి, బెడ్లు పోయే పరిస్థితి, టైర్లు పగిలే పరిస్థితి, ఇవన్నీ కూడా ఆ బస్సులు పెట్టిన ఓనర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరేమో గొప్పలకేమో స్త్రీశక్తి పథకం పెట్టాం, ఈ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ పెట్టామని అంటున్నారు. ఆ ఫ్రీ పెట్టిన మహిళలు బాగా తిరుగుతున్నారు, పథకాన్ని పెట్టిన మీరు బాగున్నారు. కానీ ఆ పథకం ద్వారా మిమ్మల్ని నమ్ముకొని ఆర్టీసీ 5 బస్సులు పెట్టిన ఓనర్లు మాత్రం ఈరోజు అదే బస్ స్టాండ్లో అడకదింతా ఉన్నారు. 1000కి 2000కు 10,000కు 1000 రూపాయలు ఇస్తే టైర్ పంచర్ వేసుకోవడానికి, 20,000 ఇస్తే సెకండ్ హ్యాండ్ టైర్ కొనుక్కోవడానికి అగసట్లు పడతా ఉన్నారు. ఇవన్నీ మీకు కనపడడం లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ పెట్టిన ఎస్సీ ఎస్టీలు వాళ్ళు మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాం. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయకుండా పర్లేదు, కానీ మిమ్మల్ని నమ్ముకొని పెట్టిన పారిశ్రామికవేత్తలను ఆదుకోమనేసి రేపు ఏదైతే ఉందో 16వ తేదీ కడప, అనంతపురం, సత్యసాయి జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి చెలో మంగళగిరి, ఏదైతే మంగళగిరి నేతల సర్కిల్లో దీక్షలు జరుగుతున్నాయో ఈ యొక్క దీక్షకు ఈ యొక్క 3 జిల్లాల నుంచి హాజరయ్యి మన దీక్షను మనం జయప్రదం చేసుకుని మన సబ్సిడీలు మనం సాధించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మన వెహికల్స్ పెట్టాం, ఏదో ఒక రోజు గవర్నమెంట్ వేస్తుందిలని ఇంటికాడ కూర్చుంటే సబ్సిడీలు కాదు కదా, నువ్వు తాగడానికి, నువ్వు తినడానికి నీరు, ఫుడ్ కూడా దొరకదు, గుర్తుపెట్టుకో. అందుకే ఈరోజు నైటు అందరూ బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ బయలుదేరి
మంగళగిరి నేతన సర్కిల్కి చేరుకొని మన ధర్నాను మనం సక్సెస్ చేసుకొని ప్రభుత్వంపై మనం ఇప్పుడు దాకా ప్రభుత్వం పైన మన పోరాటం లేదు, ఇప్పుడు దాకా మనం శాంతియుతంగానే అడుగుతున్నాం. భవిష్యత్తులో మన సబ్సిడీ రిలీజ్ చేయని రోజు ఏదైతే ఉందో మనము డేట్ ప్రకటించారు మన పెద్దలు జూలై 20వ తేదీ అని. 20వ తేదీకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కూడా అందరూ తయారై ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముందుగా 16వ తేదీ జరిగే కార్యక్రమాన్ని 3 జిల్లాల వాసులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మీ ఆర్ఎన్ రాజా, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కడప జిల్లా కన్వీనర్.